హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు శివరాణి 258 యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. నేనైతే మాస్క్ ఎందుకు పెట్టుకున్నా అంటే మేము జీడికేకి వెళ్తున్నాం షాపింగ్ కోసం. మా వదిన, నేను, మమ్మీ, మా అత్తమ్మ, మా ఇంకో వదిన వెళ్తున్నాం. అక్కడ షాప్స్ అయితే బాగుంటాయి, డ్రెస్సెస్ కలెక్షన్ కూడా ఇంకా సూపర్గా ఉంటాయి. మీకు కూడా చూపిస్తాం. లెట్స్ గో. బాయ్. హ్యాపీ తెచ్చుంటారా? జరగకు. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. మేము వెళ్తున్నాం. బాయ్. గోదర్కాన్ వెళ్తున్నాం. ఇటు చెప్పు, ఇటు చెప్పు. గోదర్కాన్ వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నావు గోదర్కాని? ఏం తెచ్చుకుంటాను? ఏం తెచ్చుకుంటావు? బజ్జీ తెచ్చుకుంటావా? డ్రెస్ వద్దా? డ్రెస్ తెచ్చుకుంటా అని చెప్పు. డ్రెస్. బాయ్ చెప్పు. ఫ్లైంగ్ కిసి. హ్యాపీ ఓ పాప. పోదాం, మనం పోదాం. షాప్కి పోదాము. అక్కడ బాల్స్ లేవా? బాల్ ఇక్కడ ఉన్నా. బాల్ ఇన్ని ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఇంత ఉంది బాల్. మనం ఏమన్నా అన్నా? ఇగో అన్నా అంటే అన్నా మళ్ళీ మళ్ళీ తగ్గేదే లేదన్నా. భయపెడతా పాప. ఓ పాప అటు. హ్యాపీ గటు. అగో పాప. చిక్కి పాప. పాప కొట్టుతా నేను. దెబ్బ దెబ్బ కొడుతుంది రావు. ఎక్కడ నీ మాస్క్ చూపి. ఏది నీ పాకెట్లో? ఇగో హ్యాపీ, నీ ప్యాంట్ నా ప్యాంట్ సేమ్ రా. ఇగో సేమ్ సేమ్. సేమ్ పించ్. సో ఇంట్రడక్షన్ అయితే చిట్టి చెప్పేసింది కదా, అయినా నేను మళ్ళీ ఒకసారి చెప్తాను. చెప్పకపోతే నాకేమో వీడియో చేసినట్టు అనిపించదు. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు చాలా బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఈరోజు వీడియో అయితే చిట్టి చెప్పింది కదా గోల్కొండ షాపింగ్కి వస్తున్నామని. షాపింగ్కి అయితే వచ్చేసాం. స్టార్టింగ్లో అయితే చిన్న గోల్డ్ షాపింగ్ ఉండే. ఆ గోల్డ్ షాపింగ్ అయిపోయిన తర్వాత మెటర్నిటీ కుర్తీస్ కోసం అని వచ్చాము. ఈ షాపింగ్ ఏంటి అని అంటే మెటర్నిటీ కుర్తీస్, నైటీస్, యాపిల్ పాపకి డ్రెస్, నాకు డ్రెస్, చిట్టికి వాళ్ళకి డ్రెస్సులు. ఈ వీడియోలో అయితే మొత్తం ఇవే షాపింగ్. అండ్ మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మా ఇంట్లో చిన్న అకేషన్ ఉంది, సమ్మక్క జాతర. ఇంకా ఇంట్లో సమ్మక్క చేసేది ఉంది కదా, అందుకోసమని యాపిల్కి, నాకు, చిట్టి వాళ్ళకి డ్రెస్సెస్ తీసుకుందామని వచ్చాము. ఈ వీడియో అయితే అదే అన్నమాట షాపింగ్. ఇక్కడైతే మెటర్నిటీ కుర్తీస్ తీసుకుంటున్నాము. హ్యాపీ అయితే ఫుల్ లంగడంగడ అవుతుంది. మొత్తం షాప్ అంతా తనదే అన్నట్టు ఫుల్ ఎంజాయ్ చేసింది. హ్యాపీ హ్యాపీ షార్ట్ ఉందా? హ్యాపీ
కిందకి రావా నాకు? ఏం కావాలి నీకు? బజ్జా బట్టల షాప్కి వచ్చి బజ్జీలు అంటే ఇక్కడ ఉంటాయి. మొత్తం చదువుతాడు. ఏం కావాలి? యాపిల్ ఏం కావాలని అడుగు. డ్రెస్సులు కావాలి, చూపించు. చూపిస్తారా డ్రెస్సులు? టాప్స్ చూపించు, మాకు చూపించు టాప్స్. బ్రో పొడి అంతే. ఓకేనా? అక్కేసుకోకపోతే నువ్వు వేసుకున్నావు కానీ మంచిగా ఉంది. బర్త్డే రోజు ఒకరు వేసుకుంటే తర్వాత నీకు ఇస్తుంది. ఆఫ్ కోర్స్ అంతే. ఇదేనా వేసుకుంటుంది అది. ఇప్పుడు ఏమన్నా ఇంకా చూడాలి కదా, మీకు రెండు నచ్చినాయా? చూపులు తీస్తారు. నువ్వు చూడు, ఇంకా ఇంకున్నాయా ఏమైనా? చూడండి. ఏది అది ఇది కొంచెం పార్టీ వేర్ లా ఉంటది. పార్టీ వేర్ ఇది వర్క్ తోని బెల్ట్ ఉంది కదా. కలర్స్ ఉన్నాయి ఇందులో? ఏమైనా కలర్స్ ఉన్నాయట, చూడు. వేసుకోవాలా? చూపెట్టండి కలర్స్. బ్రో నాకు అడ్డం రాకు బ్రో ప్లీజ్. పడుతావు పడుతావు, అట్లా తిరగకు. తిరగకు, అట్లా పడుతావు. హ్యాపీ హైఫై, హ్యాపీ హైఫై. ఇట్లా ఇట్లా ఇట్లా. హ్యాపీ హ్యాపీ ట్రై. తిరగకట్లా పడతావు. హ్యాపీ చూడు. ఏం తాగుతున్నావు? ఏం జ్యూస్? బాదం మిల్క్ అను. బాదం మిల్క్. ఆకలి అయితే అనిపించదు, అందుకే బజ్జీ 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 అంటే బజ్జీ తినేలేదా?
మేము షాపింగ్కి ఎప్పుడో 11:30కి వచ్చాము మార్నింగ్. చాలా ఆకలేసింది ఏం తినకుండా షాపింగ్ చేసేసరికి. సో అందుకే అందరం ఒక్కొక్క సమోసా తిని మళ్ళీ షాపింగ్ స్టార్ట్ చేసాము. యాపిల్కి ఒక 2-3 షాప్స్లలో డ్రెస్సెస్ చూసాము, కానీ తనకైతే అసలు నచ్చలేదు, మాకు కూడా నచ్చలేదు. తను ఏ డ్రెస్ చూసినా వద్దు వద్దు అంటుంది. ఇప్పుడేమో నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే తను లేచి నన్ను చూస్తుంది, అందుకే నాకు చాలా డౌట్ వస్తుంది. సో 2-3 షాప్స్ చూసిన తర్వాత మాకైతే డ్రెస్ ఎక్కడ నచ్చలేదు. మాకంటే ముందు యాపిల్కి ఎక్కడ నచ్చలేదు. లాస్ట్ టైం తనకి సాయి కాటన్ బజార్ అని ఒక బజార్ ఉంది, అక్కడే ఒక డ్రెస్ తీసుకున్నాము. మళ్ళీ అక్కడ ఏమైనా బాగుంటాయేమో చూద్దామని ఆ షాప్కే వెళ్ళాము. అక్కడ తనకు ఒక డ్రెస్ తీసుకున్నాము. ఎట్లుంది హ్యాపీ? బాగుందా? వావ్ మంచిగా ఉంది. ఇది చూడు బాగుంది, చూడు డ్రెస్ బాగుంది. ఇది చూడు డ్రెస్ చూడు, ఇగో డ్రెస్. ఈ డ్రెస్ నచ్చిందా? పడతావు హ్యాపీ? డ్రెస్ కూడా లాదా మంచిగా ఉన్నది. పెద్ద సైజు ఉందా? 20 నెంబర్. 20 కావాలా నీకు? 20 కూడా వస్తుందా నీకు? పెద్ద సైజు ఎందుకురా? ఇట్లనే ఉండాలి ఆమెకు. షార్ట్ ఉందా? షార్ట్ ఉంటుందా? కూతురు అంటే ఎవరు నమ్మరు. మీ మమ్మీ చిన్నగా ఉండేది. ఉందా మీ మమ్మీ? ఇది కావాలా ఇది కావాలా? ఏది? అది కావాలి. యాపిల్ కానీ ఇది నీకు లూజ్ అవుతుందేమో. అవి వద్దు, ఇవే తీసుకో. పప్ప ఏం చెప్పిండు? వెస్టర్న్ తీసుకో అని చెప్పిండు పప్ప. షాపింగ్ అయిపోయింది, ఇంటికి పోతున్నాం. ఎట్లా పడుతుందో బాయ్ బాయ్. ఏం తీసుకున్నావు? డ్రెస్ తీసుకుంటాం. డ్రెస్, సమోసా తిన్నా. సమోసా తిన్నావు, జ్యూస్ తాగినా. ఏం తాగినావు? జ్యూస్ తాగినావా? ఎవరెవరు? పిన్నియా? పిన్ని సో ఫైనల్గా యాపిల్కి అయితే చూపించిన వైట్ డ్రెస్ తీసుకున్నాము. తనకి ఏ డ్రెస్ నచ్చలేదు. ఒక 2-3 డేస్ డ్రెస్సెస్ చూపిస్తే వద్దు వద్దు అని అంది. తనకు నచ్చకున్నా నాకైతే నచ్చిందని నేను తీసుకున్నాను. సో ఆ డ్రెస్ అయితే దానికి ఇంకా నచ్చనే లేదు. పర్లేదు అయినా కానీ అక్కడికి లేట్ అయిపోతుంది, ఎక్కడ తిరుగుదామని ఆ డ్రెస్ తీసుకున్నాము. 220 పడింది డ్రెస్. ఆ కాస్ట్కి ఆ డ్రెస్కి పెట్టచ్చు. ఒకసారి 2 సార్లు వేసుకోవడానికి అయితే పర్లేదు, బాగానే ఉంటుంది. వాళ్ళ డాడీకి ఏమో వెస్టర్న్లో కావాలని ఉండే, నేనేమో కొంచెం ఫ్రాక్లా తీసుకున్నాను అనుకున్నాను, కానీ అలా కుదరలేదు. మళ్ళీ వెస్టర్న్లోనే వచ్చేసింది. షాపింగ్ అయిపోయింది, ఇంటికైతే వెళ్తున్నాము. యాపిల్కి ఒక డ్రెస్ తీసుకున్నాను, నేను ఒక డ్రెస్ తీసుకున్నాను. చిట్టి వాళ్ళకి చెరొక డ్రెస్, ఇంకా కొన్ని ఫీడింగ్ నైటీస్, ఫీడింగ్ కుర్తీస్ తీసుకున్నాము. ఇంకా నాకు శారీ కావాలి. ఆ శారీ కోసం అయితే నేను ఆన్లైన్లో వెతుకుతున్నాను. ఒక 2-3 టైమ్స్ ఆర్డర్ చేసి కూడా చూశాను, కానీ నాకు కలర్ నచ్చలేదు, క్వాలిటీ కూడా అంత బాగా అనిపించలేదు. అందుకే మళ్ళీ రిటర్న్ చేశాను. సో శారీ కోసం అయితే మళ్ళీ ఎక్కడైనా బయట షాప్స్లో వెతకాలి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.